ఒంగోలులో ఇళ్ల పట్టాల పంపిణీపై బాలినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పేదలకు పట్టాల పంపిణీ కోసం డబ్బులు తీసుకుంటున్నారని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను డబ్బులు తీసుకున్నట్టు తేలితే చెప్పుతో కొట్టాలన్నారు బాలినేని. తన రాజకీయ జీవితాన్ని పన్నంగా పెట్టి పేదలకు ఇళ్ల పట్టాల కోసం పనిచేస్తున్నానని, పట్టాల పంపిణీ అడ్డుకునే వారి ఆఫీసును లబ్ధిదారులతో కలిసి ముట్టడిస్తానని బాలినేని హెచ్చరించారు. ఈ నెల 25 లోపు సీఎం చేతుల మీదుగా ఒంగోలులో పట్టాల పంపిణీ పూర్తి చేస్తామని మాజీ మంత్రి బాలినేని ప్రకటించారు. పేదలకు పట్టాలకి ఇచ్చేదాన్ని కూడా మాట్లాడుతా ఉన్నాం. దాంట్లో డబ్బులు గుంజుకుంటారు అంటారు. ₹1 తాగితే చెప్పుదా కొట్టు నన్ను. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఎక్కడ కూడా అధికారులను అడగండి. నేను అసలు ఈ రోజే ఎంటర్ అయ్యా. ఈరోజు అసలు పొలం ఎక్కడ తీసుకున్నారో ఎక్కడ లేదో నాకు తెలియదు. ఈ రోజు తప్పితే ఎప్పుడైనా వచ్చానో ఎవరైనా చెప్పనండి. అప్పుడు టిట్కో హౌస్లో అప్పుడు ఏం జరిగినాయో ప్రజలకు తెలుసు. ఇప్పుడు ఏం జరుగుతుందో ప్రజలకు తెలుసు. మాట్లాడితే చాలా మాట్లాడాల్సి వస్తుంది. ఒకటే చెప్తున్నా, ప్రజల్ని పేపర్లు అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా రాసి ఏదో రకంగా ఈ పట్టాలు ఇవ్వకుండా ఆపాలి. ఇది తప్పితే వాళ్ళకి వేరే ఇదే లేదు. నేను ఒకటే చెప్పా ఆ రోజు, నేను పట్టాలు ఇవ్వకపోతే పోటీ ఇచ్చేదని చెప్పా. నేను భీష్మించి కూర్చున్నా. నా రాజకీయ జీవితాన్ని పనంగా పెట్టి కూర్చున్నా. అది గుర్తుపెట్టుకోండి.